హాయ్! సో, మన వైజాగ్‌లో ఉన్న రిషికొండ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి అయితే వచ్చేసామండి. సో, ఇదేంటంటే మా సడన్ ట్రిప్ అనమాట. అంటే ప్లాన్ సడన్‌గా అనుకున్నాం ముందు రోజు నైట్. సో, వీకెండ్ కలిసొచ్చింది. మొత్తం ఫ్యామిలీ అంతా అనుకోకుండా మొత్తం అయితే వచ్చామనమాట ఈ టెంపుల్‌కి. మేము కూడా ఫస్ట్ టైం అనమాట టెంపుల్. సో, అందుకే ఈ వీడియో అనమాట. మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని. అండ్ ఇక్కడికి ఏంటంటే మనం ఈ టెంపుల్ అయితే వచ్చేసరికి మనకి వయా ఎండడ్ అయితే కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట లాంగ్ నుంచి వచ్చేవాళ్ళు. అండ్ మనకి వైజాగ్‌లో ఉన్న వాళ్ళకి ఎలాగా రూట్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. బీచ్ రోడ్లోనే ఉంటుంది. సో మనకి ఈజీగా మనకి ఐడెంటిఫై అవుతుంది. అంటే గీతం యూనివర్సిటీ పక్క సైడ్ అనమాట ఇది. సో అదనమాట ఈజీ ల్యాండ్ మార్క్. ఇక్కడికి వచ్చేసరికి లోపల అయితే ఎంటర్ అయిపోయామండి. మనకి ఇక్కడ సేమ్ తిరుపతి అట్మాస్ఫియర్ లానే ఉంటుంది. మనకి కొండలు చుట్టూ చాలా చల్లని వాతావరణం, పక్కన బీచ్ చాలా బాగుంటుంది. టెంపుల్ వ్యూ అయితే మీరు చూడొచ్చు ఇక్కడికి. ఈ సైడ్ అయితే ఎలా బాగుంటుంది అనమాట వ్యూ అయితే. మనకి లోపలికి వెళ్తుంటే కొద్దీ కొండ మీదకి ఎక్కుతున్న కొద్దీ ఈ వ్యూ అయితే ఇలా ఉంటుందన్నమాట. మీరు చూడొచ్చు. అండ్ ఇలా అయితే వ్యూ అయితే ఉంటుంది. అండ్ ఇలానే మనం టెంపుల్కి అయితే వచ్చేసాం అనమాట. మనం ఒక 2 మినిట్స్ 1 మినిట్లో ఎక్కిపోవచ్చు. అండ్ ఇక్కడ మనకి అచ్చం తిరుపతి అట్మాస్ఫియర్ లానే అనిపిస్తుంది అనమాట. సేమ్ అలానే ఉంటుంది ఎంట్రీ అవ్వగానే. అండ్ మనకి ఇక్కడ స్పెసిఫిక్గా సేవలు కూడా ఉంటాయండి. సేమ్ తిరుపతి సేవల్లాగా 6 నుంచి మార్నింగ్ ఈవినింగ్ 6 వరకు ఉంటాయి. సో అవి చెక్ చేసుకొని రావచ్చు. మనకి ఎంటర్ అవ్వగానే మనకి హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. సో హనుమాన్ దర్శనం చేసుకొని లోపలికి అయితే రావచ్చు. మనకి కింద శ్రీవారి పాదాలు కూడా ఉంటాయి. సో అక్కడ కూడా మనం దీపారాధన ఏమైనా చేసుకోవచ్చు అనమాట. మనకి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే అవుతుందన్నమాట. స్ట్రైట్గా లైన్ అయితే ఉంటుంది. సో మనం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. సో లోపలికి వెళ్ళగానే మన ఫోన్స్ అనేవి స్విచ్ ఆఫ్ చేసేయమంటారు. సో దర్శనం అయితే చాలా బాగా అయిందండి. చాలా స్పీడ్గా అయింది. మేము ఏకాదశి రోజు వెళ్ళాం కదా, చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ మనం బయటకు రాగానే అలివేలు మంగమ్మది కూడా దర్శనం అయితే మనకు అవుతుంది. చాలా బాగా జరిగింది మాకు దర్శనం కూడా. అండ్ ఇక్కడ బయటికి రాగానే మనకి సేమ్ తిరుపతిలో గోపురాలు ఎలా ఉంటాయి అలానే ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. కన్స్ట్రక్షన్ మొత్తం చాలా బాగా చేశారు. అండ్ ఇక్కడ చూడండి బీచ్ చూడండి ఎంత బాగుండదో. ఈవినింగ్స్ వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మనం మాత్రం చాలా బాగుంటుంది వ్యూ అనేది. అండ్ మనకి ఇక్కడ ఆండాలమ్మ వారి దర్శనం కూడా అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి పక్కన ఆండాలమ్మ అమ్మవారు కూడా దర్శనం అయితే అవుతుంది. ఇక్కడ చూడండి మా బాబు గోవింద గోవింద అని అంటున్నాడు అనమాట. ఎవరేమని అన్నా అందరూ అక్కడ గోవిందా అని అంటున్నారనమాట. సో బయటికి రాగానే మనకి ఇక్కడ లడ్డు అనేది ఇక్కడే అనమాట సేల్ చేస్తారు. కావాలనుకుంటే ఇక్కడ కొనుక్కోవచ్చు లడ్డు అనేది. మనకి పక్కనే అనమాట ప్రసాదాలు, ఫ్రీ ప్రసాదాలు కూడా మనకి ఇస్తారు అక్కడ. అండ్ ఇక్కడ ఏంటంటే ఏకాదశి రోజు అని చెప్పి అనౌన్స్ చేస్తారనమాట. ఎవరైనా బర్త్డేస్ గట్టా ఉంటే మనం అర్చన చేస్తామని చెప్పి వాళ్ళు అనౌన్స్మెంట్స్ అయితే కంటిన్యూస్గా ఇస్తూ ఉంటారనమాట ప్రతి దానికి. అండ్ ఇక్కడ చూడండి టెంపుల్ వ్యూ అనేది ఎలా ఉంది, చాలా బాగుంటుంది టెంపుల్ వ్యూ అనమాట. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇది ఏంటంటే మెయిన్ కౌంటర్ అనమాట, లడ్డు కౌంటర్. సో మనకి ఇక్కడ లడ్డు అనేది తీసుకున్నాము. అండ్ ఇక్కడ లడ్డు అనేది మేము దేవుడి ప్రసాదం అనేది తీసేసుకున్న తర్వాత చక్కగా దర్శనం అయితే కూడా మాకు చాలా బాగా జరిగిందండి. చాలా ఫస్ట్ టైం రాగానే చాలా బాగా అనిపించింది మాకు టెంపుల్ మాత్రం. అండ్ మాకు ఇక్కడ బయటకు రాగానే మనకి ఎగ్జిట్ అండ్ ఎంట్రీ పోల్ అనేది వేరేగా ఉంటుంది అనమాట. సో ఇది మనకి ఎండాడి కాస్త లైన్ కలుస్తుంది అనమాట నుంచి వెళ్తే. చాలా బాగుంది ఆ రోజు క్లైమేట్ మాత్రం. ఎంత బాగా నచ్చిందో, చాలా బాగుంటుంది క్లైమేట్. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.